తర్వాత రొయ్యకి వచ్చేటప్పటికి రొయ్యి స్ట్రెస్లో లేకపోకుండా ఉండడానికి గట్ ప్రొబయోటిక్స్ అనేటువంటివి మనం పెడుతూ ఉండాలి. అంటే మీకు ఇక్కడికి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మీకు ఇచ్చేటువంటి మీరు ల్యాబ్కి వెళ్తే ఈ రకమైనటువంటి టెస్ట్ ఇస్తారు. అంటే గ్రీన్ కాలనీస్, ఎల్లో కాలనీస్ అని అంటారు. ఇక్కడ మీకు తెలిసినటువంటిది ఏంటంటే గ్రీన్ కాలనీస్ ఉండకూడదు, ఎల్లో కాలనీస్ ఉండాలనేటువంటిది చాలా మంది రైతుల్లో ఉండేటువంటి అపోహ. ఈ రెండింటిలో ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కూడా ఉండడానికి వీల్లేదు అనమాట. ఎందుకని అంటే సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది ఏంటంటే ఈ ఎల్లో కాలనీస్ కూడా జీరో కన్వర్షన్. అంటే మనకి కోవిడ్ వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి వేరియంట్స్ వచ్చేసినాయి. అలాగే దీంట్లో జెనెటికల్గా కొన్ని మార్పులు జరిగి ఎల్లో కాలనీస్ కూడా గ్రీన్ కాలనీస్గా మారడానికి, అలాగే ఎల్లో కాలనీస్ అనేటువంటి గ్రీన్ కాలనీస్ డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి అనుకూలతను చెరువులో ఏర్పాటు చేస్తాయి. అందుకని ఏం చేయాలంటే ఏది కూడా చెరువులో లేకపోకుండా నీళ్ళు ఉండేటట్టు మనము చూసుకోవాలి, లేదంటే కనీసం తక్కువ లోడ్స్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే విబ్రియో వచ్చిందంటే వెంటనే చేసేటువంటి పని ఏంటంటే బీకేసీ వాడటము, లేకపోతే ఏదైనా శానిటైజర్స్ వాడుతూ ఉంటాం. శానిటైజర్స్ వాడటం అంటే మనకు విబ్రియో చనిపోతుంది. శానిటైజర్స్ అంటే ఇప్పుడు బాగా మనకి అది పరిచయం లేనటువంటి వ్యక్తులు సమాజంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన చేతులకు శానిటైజర్స్ అప్లై చేసుకున్నాం. అంటే పూర్తిగా ఏకపత్యులు వ్యాధి జనకాలు కానీ ఏమైనా కానీ ఉపయోగపడకపోయినా ప్రత్యేకంగా చెరువులోకి వచ్చినప్పటికీ రైతుకి, రొయ్యకి, చెరువుకి ఉపయోగపడేటువంటి ప్లాంక్టన్ అంతా ఏకకణ జీవులు ఇవన్నీ కూడా శానిటైజర్స్ ఇవ్వడం వల్ల ఒక్కసారిగా పూర్తిగా చెరువు అంతా కూడా పూర్తిగా శుభ్రం అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ మీకు ఆ బాటం పాడవడం అనేటువంటి అంటే ప్లాంక్టన్ క్రాష్ అవ్వడం, బాటం పాడవడం, తర్వాత మళ్ళీ వైట్ కట్ రావడానికి, అమ్మోనియాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని ఏం చేయాలంటే ఈ సమస్యను అధిగమించడానికి వైట్ కట్ రాకుండా, అమ్మోనియాలు రాకుండా, చెరువు యొక్క వాతావరణ పరిస్థితులు మారకుండా, చెరువులో ఉండేటువంటి ప్లాంక్టన్ గడ్డ కాకుండా ఉండడానికి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రోబయోటిక్ అనేటువంటిది అప్లై చేసుకోవాలి. ఈ ప్రోబయోటిక్లో వచ్చేసరికి మ్యాట్రిక్స్ వారికి పయోనియర్ అనేటువంటి ప్రోబయోటిక్. మామూలుగా ఏంటంటే మీకు మార్కెట్లో దొరికేటువంటివి 5,000 బిలియన్స్ నుంచి 15,000 బిలియన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి 25,000 బిలియన్స్ అంటే ఎక్కువ సంఖ్యలో విబ్రియోని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సూక్ష్మ జీవులు దీంట్లో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫలితం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత దాని యొక్క యాక్షన్ అనేటువంటిది కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఇది అర కేజీ ఒక ఎకరానికి ఒక 1/2 కేజీ తీసుకొని ఒక 2 కేజీలు బెల్లంలో నానబెట్టి, ఇప్పుడు వేసవి కాలం కాబట్టి సాయంత్రం నానబెట్టి ఉదయం 1 గంటల ముందు కాస్త ఎండలో కనుక దీన్ని మనం అప్లై చేస్తే విబ్రియో సమస్య అనేటువంటిది పోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ప్లాంక్టన్ క్రాష్ అవ్వడం అనేటువంటిది ఉండదు, అమ్మోనియా నైట్రేట్ పెరగడం అనేటువంటిది కూడా ఇక్కడ మనకు కనిపించదు. అంటే పూర్తిగా ఇది ప్రోబయోటిక్. అంటే దీన్ని ఒక బయోసైడ్ అనేటువంటిది చెప్పొచ్చు అనమాట. అంటే ప్రోబయోటిక్స్ వచ్చినప్పటికీ ఒక 4-5 రకాలే మనకు చెరువుకు ఉపయోగపడుతూ ఉంటాయి. దాంట్లో ఇది ఆ భావకు చెందినటువంటి ప్రోబయోటిక్ మ్యాట్రిక్స్, ప్రోబయోటిక్ బయోసైడ్. ఇది ఎంతగా పనిచేస్తుందంటే మీ చెరువులో విబ్రియో ఉన్నటువంటి లోడ్ ఎంతో మీరు ముందు టెస్ట్ చేయించుకోవాలి. చేయించిన తర్వాత ఇది ఒక అరకేజీ అప్లై చేయండి ఎకరానికి వచ్చి ఒక 4 అడుగులు నీటిలో ఉన్నటువంటి దాంట్లో. అంతకంటే పెరిగినట్టు కొంచెం క్వాంటిటీ కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. దాని కనుక అప్లై చేసుకుంటే మీకు చేసినటువంటి ఒక 3-4 రోజులు కనుక వాటర్ టెస్ట్ చేస్తే మళ్ళీ విబ్రియో లోడ్స్ అనేటువంటి పూర్తిగా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.